90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, గేమింగ్స్ అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు, చాలా కాలం చూస్తున్నాం. పిల్లలు ఈ మధ్య కాలంలో బాగా ఆన్లైన్ గేమ్స్కి అడిక్ట్ అవ్వడము, అది ఎంతవరకు అంటే వాళ్ళు కొంచెం డిస్టర్బెన్స్గా ఉండడము, చదువులో కానీ బయట కానీ కమ్యూనికేషన్ దాంట్లో కానీ, ఇంకా అది చివరికి వచ్చేసి బానిసలు అవ్వడం ఎంతంటే తల్లిదండ్రులను కూడా చంపేంత వరకు వస్తున్నారు. అంటే వాళ్ళకి ఆవేశం, ఆ కోపము, ఎప్పుడైతే మొబైల్ తీసుకొని దాచిపెట్టడం కానీ, ఆ గేమింగ్ ల్యాప్టాప్స్ తీసుకొని ఎంతసేపు ఆడుకోవడం అని, చదువుకోవా అన్నప్పుడు వాళ్ళ కోపం, ఆవేశం అనేది బాగా వస్తుంది. పిల్లల నుంచి చూసుకుంటే ఇది టీనేజర్స్ వరకు ఇది మనం చూస్తున్నాం. ఒక్కసారి ఈ రోజు మేడం అంటే కొన్ని సంఘటనలు జరిగాయి, మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్గా కూడా వైజాగ్లో ఇన్సిడెంట్ ఒకటి, బీటెక్ థర్డ్ ఇయర్ చదివే అబ్బాయి మరి వాళ్ళ మమ్మీ గేమింగ్ ల్యాప్టాప్ని తీసుకుని దాచిపెట్టడం వల్ల అబ్బాయి ఆవేశపరుడైపోయి ఆ టైంలో తను ఏం చేస్తున్నాడో కూడా తనకు తెలియటం లేదు, వాళ్ళ మా అమ్మని చంపడం జరిగింది. ఒక్కసారి ఏం జరుగుతుంది అంటారు? పిల్లలు ఎందుకు ఇంత అడిక్ట్ అవుతున్నారు? మరి పేరెంట్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళకి బాధ్యత లేదా? ఎవరు నిర్లక్ష్యంగా ఉంటున్నారు? అంటే ఇది చాలా దురదృష్టకరము, శాపం అని చెప్పాలి. శాపం కాకపోతే ఏంటి చెప్పండి, ఆ తల్లికి కానీ బిడ్డకి కానీ. ఇటువంటిదే మనం ఆ మధ్య ఒకటి విన్నాం. ఒక 10th క్లాస్ చదివే అబ్బాయి ఇట్లానే సెల్ ఫోన్, మొబైల్ చూస్తుంటే వాళ్ళ అమ్మ లాక్కుందని చెప్పి అతను వెళ్ళిపోయి 35th ఫ్లోర్ నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఇది మనం ఆ మధ్య ఒక 3-4 మంత్స్ క్రితం జరిగింది ఇది. ఇప్పుడు రెగ్యులర్గా ఇలాంటి కేసులు ఏదో ఒకటి వస్తున్నాయి. ఏంటంటే ఇప్పుడు అంటే జనరల్గా చెప్పుకోవాలంటే దేన్ని కూడా కంట్రోల్ చేసి ఆపే స్థితి బయట లేదు. టెక్నాలజీ అంత అడ్వాన్స్గా చాలా ఫాస్ట్గా ముందుకు పెరిగిపోతుంది. నిమిషానికి ఆ టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. దీన్ని ఇప్పుడు అవే ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళకి ఆ టెక్నాలజీతో పాటుగా ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇవి చాలా ఈజీగా ఉంటున్నాయి. ఇవి యూజ్ చేయటం కానీ, అవి యాప్స్ ఓపెన్ చేయడం కానీ, యాప్స్ క్రియేట్ చేయటం కానీ, దాన్ని ఇన్డెప్త్ వెళ్ళి అది ఎలా ఎక్స్ప్లోర్ చేయాలని కానీ వాళ్ళకి తెలిసినట్టుగా మనకు తెలియదు. ఇది మెయిన్ రీజన్ ఏంటంటే ఒక దాంట్లోకి వెళ్తే ఆ ఎక్స్ప్లోరింగ్లో వాళ్ళకి అనేకమైనవి పరిచయం అవుతున్నాయి. అది ఆ ఏజ్ అనేది చూడండి, మేబీ అబ్బాయి 20 years అంటున్నారు, జస్ట్ క్రాస్డ్ టీనేజ్ అనమాట. ఇంకా ఛాయలు, ఆ వాసనలు పోవు. ఇంకా ఒక 25 ఏళ్ళు 23 ఏళ్ళు వస్తే కానీ కొద్దిగా చిన్నతనం అనేది పోదన్నమాట. అంటే స్టాండర్డ్గా ఆలోచించడం అనేది అప్పటికి ఇంకా అలవాటు కాదు, జస్ట్ టీనేజ్ క్రాస్డ్ కాబట్టి. ఏంటంటే ఆ ఎక్స్ప్లోరింగ్లో ఏమవుతుందంటే వాళ్ళకి క్యూరియాసిటీ ఏజ్ అది ఆ టీనేజ్లో ప్రతిదీ కూడా ఇంకా ఏదో తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ ఎక్కువగా ఉండే వయసు అనమాట అది. సో ఆ ఎక్స్ప్లోరింగ్లో ఏమవుతుందంటే ఇంకా ఏవో వెతుకుతూ వెళ్ళేటప్పటికి వాళ్ళకి ఇంట్రెస్టింగ్ దగ్గర వాళ్ళు ఆగుతారు. ఈ అబ్బాయి చూస్తే, ఈ అబ్బాయి ఉంది చాలామంది కూడా ఈ గేమ్స్ అనే వాటికి బాగా అలవాటు పడిపోయారు, అడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అదే జర్నీస్లో కూడా చూస్తుంటాను నేను, పెద్దవాళ్ళు కూడా గేమ్స్ ఆడుతున్నారు. ఈ చిన్న లూడో అలాంటివి గేమ్స్ అంటే ఓకే, జస్ట్ ఫర్ టైం పాస్ అని అనుకోవచ్చు. కానీ పక్క వాళ్ళతో మాట్లాడకుండా, అటు ఇటు చూపు తిప్పకుండా, వాటర్ తాగకుండా, వాష్రూమ్కి వెళ్ళకుండా, ఇంకా అందులోనే మునిగిపోయే గేమ్ని ఎలా అంటే నిజంగా ఎదురుగా నిలబడి ఫైట్ చేస్తున్నంత కక్షాకావేశాలతోటి, కోపాలతో, ఆవేశాలతోటి ఫైటింగ్ చేయిస్తూ ఉంటారు ఆ గేమ్లో. నేను చూశాను చాలా, నేను కూడా 1-2 సార్లు ఆడాను. అదేంటో తెలుసుకోవాలని. ఇప్పుడు ప్రతిదీ మనం తెలుసుకుందే, దాని గురించి మనం ఒక అనుభవాన్ని తీసుకుందే మనం చెప్పలేం. రియల్లీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి ఆ గేమ్స్. ఆ తయారు చేసిన వాడు ఎవరో కానీ మంచివాడు అనాలా, చెడ్డవాడు అనాలా, మహానుభావుడు అనాలా, నాకైతే అర్థం కావట్లేదు. టెక్నాలజీ మాత్రం సూపర్ అండి. కానీ ఈజ్ ఈక్వల్ టు ఇటువంటి ఘోరాలు జరుగుతున్నాయి కాబట్టి మనమే ఆలోచించుకోవాలి. అటువైపు వెళ్ళాలా వద్దా, వెళ్తే ఎంతవరకు వెళ్ళాలి, అది మనకి ఎంతవరకు ఉపయోగం, దీన్ని గట్టిగా పట్టుకోవాలి. ఉపయోగం ఎంతవరకు, నీకు ఒక ఫన్ లేకపోతే ఒక టైం పాస్ అనుకున్నప్పుడు ఒక టైం పెట్టుకో, అలారం పెట్టుకో. దాని తర్వాత నువ్వు కాలేజ్కి వెళ్ళాలా, స్కూల్కి వెళ్ళాలా, లేకపోతే హోంవర్క్ చేయాలా, బయట ఫిజికల్ స్పోర్ట్స్ ఆడుకోవడానికి వెళ్ళాలా, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడాలా, ఇంక ఎన్నో ఉంటాయి. కాబట్టి ఒక 1 hour టైం పెట్టుకో, మైండ్ రిలాక్స్ కోసము నువ్వు ఆడుకో.
కానీ ఈ అబ్బాయి కేసు చూస్తే విపరీతంగా 4 సంవత్సరాల నుంచి ఆడుతున్నాడు అని అంటే చదువు ఎలా చదువుతున్నాడు అనేది మనకు తెలియదు. మేబీ బాగానే చదువుతూ ఉండొచ్చు కూడా. అంత మాత్రం చేత దీనికి అడిక్ట్ అయిపోవాలని లేదు కదా. నువ్వు బాగా చదువుకుంటున్నాను అన్న గర్వంతో నువ్వు ఆటల్లో మునిగి తేలితే ఎలా కుదురుతుంది? నీ బ్రెయిన్ వర్క్ చేయటం మానేస్తుంది కొద్ది రోజులకి. నరాలు చచ్చుబడిపోతాయి. చచ్చుబడిపోయినప్పుడు ఏమవుతుంది? బెడ్ రిడన్ అయిపోతావు. నీకు సేవలు ఎవరు చేయాలి? ఇప్పుడు అది ప్యారలైజ్ అయిపోతారు వాళ్ళు. అయిపోయినప్పుడు వాళ్ళకి జీవితం ఇంకేముంటుంది? ఇప్పుడు చూడండి, మొన్న ఈ మధ్య ఒక చిన్న బాబుని ఒక దీంట్లో చూసాం మనం, యూట్యూబ్లోనే ఎక్కడో. ఆ పిల్లవాడి చేతులు ఇలా 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 ఊగుతున్నాయి, పట్టుకోవటం లేదు, ముఖం పక్కకి అయిపోయింది. ఏంటంటే ఒక పాక్షికంగా పక్షవాతం లాంటిది వచ్చేస్తుంది, నరాలు చచ్చుబడిపోతాయి. ఆ పవర్ అనేది, ఆ రేస్ అనేవి అంత ఇదిగా ఉంటాయి. ఆ బ్లూ రేస్ అనేవి కళ్ళకి అసలు మంచిది కాదు, స్కిన్కి మంచిది కాదు. మరి టెక్నాలజీని దాని ద్వారానే వాడు డెవలప్ చేయాలి కాబట్టి, ఈ సెల్ ఫోనే అందరికీ ఒక పెద్ద ఇది కాబట్టి, అవసరం కాబట్టి తప్పటం లేదు దాన్ని. అందుకనే మనకు అది ఉపయోగం. ఇప్పుడు ఈ పని దీని ద్వారానే చేయాలి, చేసి పక్కన పడేయండి. లేదు ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోండి, పక్కన పెట్టండి. లేదు ఒక గంట సేపు ఒక ప్రోగ్రామ్ వాచ్ చేయాలి అని అనుకుంటే దాన్ని టీవీకి కనెక్ట్ చేసుకోండి, లేదా ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకోండి, లేదా ఒక టేబుల్ మీద ఒక స్క్రీన్కి మీరు దాన్ని కనెక్ట్ చేసుకుని దాని ద్వారా మీరు కొంచెం డిస్టెన్స్ పెట్టుకొని చూడొచ్చు. అది ఒక మీరు జెన్యూన్ ప్రోగ్రామ్ అయితే కనుక. మీరు తప్పుడువి చూస్తాము అని అంటే మాత్రం దానికి నేనేమి ఎంకరేజ్ చేయను. ఇలా చూడండి అని కూడా నేను చెప్పను. ఏదైనా మనం చెప్పేది మంచిగా చెప్తున్నాం కదా. ఇక్కడ ఇంకొక విషయం మేడం, చాలా మంది ఇళ్లలో ఇప్పుడు వైఫై అనేది మనం చూస్తుంటాం కదా, అంటే ఇంటర్నెట్ అనేది కూడా. ఇప్పుడు ఎంతమంది పేరెంట్స్ దాన్ని నైట్ టైం అంటే ఆపేయడం చేస్తున్నారు. చాలా మంది ఇంటర్నెట్ నైట్ టైము, కొంతమంది స్ట్రిక్ట్ పేరెంట్స్ కూడా ఉంటారు, అందరిని అనొద్దు మనము. వాళ్ళు ఆపేయడం వల్ల పిల్లలంట బయటకు వెళ్ళిపోయి ఎక్కడ వైఫై ఉంటుందో ఆ ప్లేసెస్ కి వెళ్ళిపోయి కూడా ఈ గేమింగ్ అంటే అంత వాళ్ళని ఏంటంటే వెళ్ళిపోయి ఆడాలి, ఇక్కడ కంటిన్యూ అవ్వట్లేదు అంటే కొంత స్ట్రిక్ట్ పేరెంట్స్ ఆపేస్తారు కదా. చాలా మంది వరకు ఆపరు, నైట్ కూడా అది అంతా ఆన్ లో ఉంటుంది. ఇలా వెళ్తున్నారని కూడా ఒక సర్వేలో తెలిసింది. అంటే పేరెంట్స్ కి ఒకసారి ఏం చెప్తారు, ఇలా వైఫై గానీ ఇంటర్నెట్ గానీ మరి పిల్లలు దీన్ని ఎలా యూజ్ చేసుకుంటున్నారు? ఇది ఒక పేరెంట్సే కాదండి, ఇంట్లో అందరికీ అలవాటు అవ్వాలి. ఇప్పుడు వైఫై అనేది దాని రేస్ అంత మంచిది కాదు కాబట్టి ఈ లాస్ట్ వర్క్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు ఆఫ్ చేసి పడుకోవడం అనే అలవాటు చేసుకోవాలి. ఇంట్లో ప్రతి ఒక్క విషయం మీద ప్రతి ఒక్కళ్ళకి అవగాహన, బాధ్యత రెండు కలిగి ఉండాలి. ఒక పేరెంట్సే చేయాలి అంటే కుదరకపోవచ్చు, మర్చిపోవచ్చు. లేకపోతే ఏదన్నా పేరెంట్స్ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళి ఉండొచ్చు, అప్పుడు వాళ్ళే ఆపే అలవాటు ఉంటే కనుక, ఆఫ్ చేసే అలవాటు ఉంటే పిల్లలు పట్టించుకోరు కదా. ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియని విషయం, దృష్టిలో ఉండని విషయం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు లాస్ట్ వర్క్ ఎవరు చేసుకుంటారో వాళ్ళు ఆఫ్ చేసే సిస్టమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ అబ్బాయి ఎంత పిచ్చిగా అడిక్ట్ అయిపోయి తల్లిని చంపే వరకు వెళ్ళాడు అని అంటే, నిజానికి ఆ అబ్బాయి కూడా తల్లిని చంపాలని ఇంటెన్షన్ ఏమి ఉండదు, కానీ ఆ ఉన్మాదం అలా వచ్చేస్తుంది. అంటే ఆ టైంలో ఏం చేస్తున్నాడు అనేది తెలియదు, ఆవేశం. అరే నేను ఎంత ఆనందాన్ని పొందుతున్నాను, నాకు ఆటంకం కలిగిపోయింది, ఇక్కడ నాకు డిస్టర్బెన్స్ అయిపోయింది. అది కాకుండా చూడండి, చాలామంది ఎందుకు చూస్తున్నావు ఇది అని లాక్కుంటారు. ఆ లాక్కోవడం అనేది నిజంగా చెప్తున్నాను నవీన గారు, భాషకు అందని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. అది కోపం అనండి, ఆవేశం అనండి, ఉన్మాదం అనండి, లేక భరించలేనితనం అవ్వండి, కసి, కోపం, కక్ష అన్ని కలగలిపితే దాన్ని ఏమంటారో అది వచ్చేస్తుంది వాళ్ళలో. అలా కాకుండా బాబు అని పిలిస్తే అటెన్షన్ అవుతాడు. అటెన్షన్ అయినప్పుడు ఇంకా ఎంతసేపు చూసుకుంటావు అని కానీ, నువ్వు భోజనానికి రా అని కానీ, స్నానం చెయ్యి అని కానీ, లేకపోతే ఇది తిను అని కానీ ఏదైనా డైవర్షన్ కోసం మెల్లగా అన్నట్టయితే వాడు ఆ ఊపులో నుంచి, ఊపు అంటే అర్థమైంది కదా ఇందాక నేను చెప్పిన భావంలో నుంచి కొద్దిగా బయటకు వస్తా ఏంటి అంటాడు. కోపం వచ్చినా కూడా ఏంటి అని అంటాడు. అన్నప్పుడు నువ్వు మెల్లగా ఏదైనా చెప్పగలగాలి తప్ప ఏం చేస్తా ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇటు అని లాక్కుంటే మాత్రం పిచ్చి కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. చూడండి, ఎవరైనా ఒక చెడు పని చేస్తున్నామని లోపల ఫీలింగ్ ఉంటుంది, ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు నేను చేస్తున్నాను, అలాగే ఇది ఎవరు చూడకూడదు అని చెప్పి చేస్తున్నాను, అటువంటి సమయంలో గబుక్కన వచ్చి ఎవరైనా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్టుగా బిహేవ్ చేస్తే, ఇప్పుడు ఇలా లాక్కోవడం అనేది రెడ్ హ్యాండెడ్గా నిన్ను పట్టుకున్నాను అన్న ఫీలింగ్ మనకు లేకపోయినా అవతల వాళ్ళకి కలగచ్చు కదా. అది వాళ్ళు తట్టుకోలేరు. నన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని నన్ను కించపరుస్తావు, ఒక అవమానంగా కూడా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాడు అందులో మునిగున్నాడు కాబట్టి, మామూలు సందర్భాల్లో ఉండకపోవచ్చు అలాగా, అందులో మునిగున్నాడు కాబట్టి ఆ పిల్లవాడు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఆ కోపావేశంలో ఉన్నప్పుడు ఆ ఫీలింగ్కి గురవుతారు, అవమానంగా ఫీల్ అవుతారు. ఫీల్ అయ్యి ఇంకా అది ఎదుట ఎవరున్నారనేది చూడరు అనమాట, విచక్షణ
కోల్పోయి వాదనకి దిగుతారు ఫస్ట్. ఇప్పుడు కూడా ఈ వీళ్ళ విషయంలో జరిగింది అదే, వాదనకి దిగారు, తర్వాత అటాక్ చేయటం జరిగింది. అందులో ఏం జరుగుతుందనేది కూడా ఇంకా వాళ్ళకి అనవసరం. నేను అనుకున్నది జరగలేదు, నాకు అడ్డుకున్నారు, నన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని నన్ను అవమానించారు, ఇప్పుడు నేనేం తప్పు చేస్తున్నాను అనేది చివరికి అనుకుంటారు. ఇందులో తప్పేముంది, ఇదే వాదన జరుగుంటుంది వాళ్ళకి. నేనేం తప్పు చేస్తున్నాను, చూస్తున్నాను గేము. అది తల్లి ఎంతసేపు చూస్తావు, 4 సంవత్సరాలకి అడిక్ట్ అయిపోయాడు. తల్లి బాధ తల్లిది, అందులో నుంచి ఎలాగోలా బయటికి రావాలి అని, తీసుకురావాలి అని. అయితే దానికి కూడా కొంచెం మనకి కూడా కొంచెం సహనం ఉండాలి. అయితే పాపం ఆవిడ ఆ సహనం కూడా కోల్పోయి ఉండొచ్చు. 4 సంవత్సరాల నుంచి ఆవిడ పాపం చెప్తూనే ఉంటుంది. ఏదైనా సరే ఎప్పటికప్పుడే కొత్త అనమాట. 4 సంవత్సరాల నుంచి చెప్పినా సరే ఈ పిల్లవాడుకి నేను వింటున్నాను అనేది తెలిసినా కూడా ఈ సమయానికి ఆవిడ అలా చేయటం వల్ల ఆ పిల్లాడికి అంత కోపం వచ్చి ఆ పని చేశాడు. అయితే ఆ విచక్షణ ఉండదు కాబట్టి, మనకి విచక్షణ ఉంది కాబట్టి నేను చెప్పినట్టు ముందు అటెన్షన్ చేయాలి. అంటే చాలా మంది పేరెంట్స్ కి మేడం ఇది ఒక టాస్క్. చిన్న పిల్లల దగ్గర నుంచి చూసుకుంటే, ఇప్పుడు చిన్న పిల్లలే కదా అని అనుకుంటాం, అలా లేదు. ఇప్పుడు ఈ విషయంలో చూడండి, బీటెక్ థర్డ్ ఇయర్ చదివే అబ్బాయి ఇలా ఉన్నాడంటే, అంటే పిల్లలకి కొంచెం టాస్కే ఇది, చేయలేకపోతున్నారు. ఎంతవరకు వీళ్ళని మేము కంట్రోల్ చేయాలి, చిన్నపిల్లల కంటే కొట్టి చెప్పొచ్చు, బీటెక్ చదివే పిల్లల కంటే. అంటే ఫైనల్ ఒక విషయం చెప్పండి, ఎలా పేరెంట్స్ ఎలా కేర్ తీసుకోవాలి వీళ్ళు పిల్లల దగ్గర నుంచి? ఈ మొబైల్ అడిక్ట్ అనేది, గేమింగ్స్ అనేది ఒక టిప్స్ ఏమైనా చెప్తారా ఫైనల్ గా? ఇది మనం పేరెంటింగ్ లో చెప్పుకున్నాం. చిన్నతనం నుంచి మనందరం కలిసి మాట్లాడుకోవాలి. ఏదైనా సరే డెసిషన్, కష్ట సుఖాలు నలుగురం కూర్చొని రోజు కూడా ప్రతిరోజు సాయంత్రం పూట ఒక అరగంట, ఒక పావు గంట, వీలైతే గంట గడపాలి కలిసి అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ఇది కూడా ఒక వ్యసనం లాగా, సాయంత్రం అవ్వగానే అందరం కలిసి కూర్చు మాట్లాడుకోవాలి. అమ్మ రాంగా అని చెప్పాలి, నాన్న రాంగా అని చెప్పాలి, మా అన్నయ్య వస్తాడు, మా చెల్లి వస్తుంది, మనం ఇలా షేర్ చేసుకోవాలి. ఈ విషయం చెప్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, వాళ్ళు ఎలా సలహా చెప్తారో, నాకు స్కూల్లో ఈ సమస్య వచ్చింది కాబట్టి అందరితో షేర్ చేసుకోవాలి అనే ఒక ఊపుతోటి, ఒక ఆశతోటి గబగబా ఇంటికి వస్తారు వాళ్ళు. అది కూడా ఒక వ్యసనం లాంటిది, హ్యాబిచువేట్ అయిపోతుంది. ఎందుకంటే అది ఉండటం హెల్దీయే. ఫ్యామిలీతో గడపాలి, ఫ్యామిలీతో షేర్ చేసుకోవాలి, నా సమస్యని సాల్వ్ చేసుకోవాలి అనేది హెల్దీయే కదా. మరి అటువంటి వాతావరణాన్ని చిన్నప్పటి నుంచి కల్పించాలి. ఒకవేళ ఆలస్యం అయితే, ఇప్పుడు ఇలాంటి మాటలు వింటుంటే కనుక వెంటనే మార్పు తెచ్చుకోండి. అది కొంచెం ఇంత ఒక వయసు పెరిగిన తర్వాత స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి అంత తొందరగా మీకు రిజల్ట్ ఇవ్వకపోయినా కూడా ప్రతిరోజు మీరు అందరు గ్యాదర్ అవుతూ ఉంటే కొద్ది రోజులకి ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆ టైంకి వచ్చి జాయిన్ అవ్వడానికి ఆలోచిస్తారు. తను వచ్చేటప్పుడు మీరు 4 కూర్చొని ఉన్నారనుకోండి, 3 ఉన్నారనుకోండి, 4వ మెంబర్ ఇంకా రాలేదు. ఆ 4వ మెంబర్ వచ్చేటప్పుడు మీరు అందరు కూర్చొని ఏదో డిస్కషన్లోనో, తింటూనో, తాగుతూనో, నవ్వుకుంటూనో, టీవీ చూస్తూనో ఉన్నారనుకోండి, అరే నేనేం మిస్ అవుతున్నానని అతనికి కూడా ఆ పిల్లకి కూడా అనిపిస్తుంది. సో అలా కొద్ది రోజులు రెగ్యులర్గా చూస్తుంటే కనుక ఒక 10-15 డేస్కి అతను తొందరగా ఇంటికి రావడానికి ట్రై చేస్తాడు, తను పార్టిసిపేట్ చేయడానికి కూడా ఆలోచిస్తాడు. థ్యాంక్ యూ మ్యామ్.